బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం పెను తుఫాన్గా మారింది. 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయుంగా పయనిస్తోంది. వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న భారత వాతావరణ శాఖ తుఫాన్గా బలపడిందని ప్రకటించింది. నాగపట్నానికి తూర్పుగా 260 కిలోమీటర్లు, చెన్నైకి 300 కిలోమీటర్లు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. తుఫాన్ స్వల్పంగా దిశ మార్చుకుని పశ్చిమ వాయుంగా పయనించి శనివారం మధ్యాహ్నం మహాబలిపురం, కరైకల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటుతుంది. ఆ సమయంలో గంటకు 70 నుంచి 80, అప్పుడప్పుడు 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. తుఫాన్ ఉత్తర తమిళనాడు వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో ఉత్తర తమిళనాడు, దానికి ఆనుకుని దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో, శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇక అన్నమయ్య జిల్లాలో భారీ నుంచి అతి భారీ, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు. కాగా తుఫాన్ ఉత్తర తమిళనాడు తీరం దిశగా వస్తున్నందున కోస్తాలో తీరం వెంబడి గాలుల ఉధృతి పెరిగింది. శనివారం దక్షిణ కోస్తాలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 90 కిలోమీటర్లు, ఉత్తర కోస్తాలో 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇక డిసెంబర్ 1, 2 తేదీల్లో తీరం వెంబడి గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా తీరంలో అలల ఉధృతి పెరిగింది. తుఫాన్ నేపథ్యంలో ఉత్తర తమిళనాడు సమీపంలో ఉన్న కృష్ణపట్నం ఓడరేవులో 6వ నెంబర్ ప్రమాద హెచ్చరిక, ఇతర ప్రధాన ఓడరేవుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.